మద్యం ప్రియులకు బాగా కిక్కెక్కింది. 75 రోజుల వ్యవధిలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను ఎడాపెడా తెగ తాగేశారు. ఇందులో బీర్లపైన అధిక దృష్టి పెట్టారు. మిగిలిన బ్రాండ్లను వదలలేదు. నాసిరకం మద్యం నుంచి పేరొందిన బ్రాండ్ల వరకు పోటాపోటీగా సేవించారు. దీంతో 75 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రికార్డు స్థాయి ఆదాయం వచ్చి పడింది. ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,312 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ ధృవీకరించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పటి వరకున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది. వాటి స్థానంలో ప్రైవేట్ దుకాణాలకు అనుమతులిచ్చారు. ప్రైవేట్ మద్యం షాపులు ప్రారంభం నుంచి మందుబాబులు పూటుగా తాగేయడం ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడా పేరొందని నాసిరకం బ్రాండ్లను రకరకాల పేర్లతో ప్రవేశపెట్టడంతో వాటిని తాగిన మద్యం ప్రియులకు కిక్కెక్కలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పాత బ్రాండ్లను ప్రవేశపెట్టడం, నాసిరకం మద్యం ధరలను తగ్గించడంతో మద్యం ప్రియులు మరింతగా ఊరట చెందుతున్నారు. ఈ 75 రోజుల వ్యవధిలో మొత్తంగా 83,74,116 కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. అందులో 26,78,547 కేసుల బీర్ల అమ్మకాలు కొనసాగాయి. బార్లు, మద్యం దుకాణాలను కలిపి ఈ విక్రయాలు జరిగాయి. 75 రోజులు 6,312 కోట్లు. 75 రోజులు ఏమిటి, 6,312 కోట్లు ఏమిటి అనుకుంటున్నారా? పక్కా దీంట్లో ఒక వాస్తవం ఉంది. ఎందుకనంటే మద్యం పాలసీ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమై దాదాపు నిన్నటికైతే మాత్రం 75 రోజులు, డిసెంబర్ 29 నాటికి 75 రోజులు పూర్తిగా వస్తుంది. ఎందుకనంటే అక్టోబర్ 16 దాదాపుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ వచ్చింది. కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత మొత్తం 3,396 షాపులను ప్రారంభించడం జరిగింది. ఈ 3,396 షాపులు కూడా విక్రయాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే కేవలం 75 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే మందుబాబులు ఉన్నారో మందుబాబులు 6,312 కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారు. అసలు ఆశ్చర్యం. నిజంగా చెప్పాలంటే ఇది ఎంత ఆశ్చర్యం అంటే మద్యం కన్జంప్షన్ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఎక్కువగా పెరిగింది అని చెప్పడానికి ఇది ఉదాహరణ. 75 రోజుల్లోనే 6,000 కోట్ల ఆదాయం వస్తే రాబోయే 12 నెలల్లో ఎంత ఆదాయం వస్తుంది రాష్ట్రానికి? ఎంత మద్యం సేల్ అవుతుంది? ఒక విధంగా చెప్పాలంటే ఈ లెక్కలన్నీ కూడా అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు మాత్రమే లెక్క. 30, 31 మరి ఈ 2 రోజులు ఉన్నాయి. మరి ఆ కొత్త సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరో 2,000 కోట్లైనా తాగేరా మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపితే తాగేస్తారు. ఎందుకనంటే మద్యం కూడా బ్రాండ్స్ మారినాయి. మొత్తం కూడా మొత్తం కూడా క్వాలిటీ బ్రాండ్స్ వచ్చాయి. ఈ క్వాలిటీ బ్రాండ్స్ వచ్చిన నేపథ్యంలో క్వార్టర్ 90 రూపాయలకే ఇస్తున్నారు. కొన్ని మద్యం షాపులు వాళ్ళు సిండికేట్ అయిపోయి క్వార్టర్ మీద 30 రూపాయలు తగ్గిస్తున్నారు. చాలా ప్రీమియర్ బ్రాండ్స్ మీద కూడా 30 రూపాయలు క్వార్టర్ మీద తగ్గించడంతో మొత్తం కూడా మందుబాబులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఖుషీ చేసుకుంటున్నారని చెప్పాలి. 6,312 కోట్లు 75 రోజుల కంటే రోజుకి 84.16 కోట్ల వ్యాపారం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అంటే సరాసరిగా 90 కోట్ల రూపాయల మద్యాన్ని ప్రతిరోజు తాగుతున్నారు. ఇక ఓవరాల్గా చూస్తే షాపులు 3,396 షాపులు ఉంటే ఈ షాపు ఓవరాల్గా అసలు ఈ 75 రోజుల్లో ఒక్కో షాప్ మీద సరాసరి సగటు ఎంత బిజినెస్ జరిగింది అని అంటే రోజుకు 1.85 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని చెప్పాలి. ఎందుకనంటే ఒక్కొక్క షాపులో 1,90,00,000 రోజుకు వ్యాపారం జరిగింది. చిన్న షాప్ కావచ్చు, పెద్ద షాప్ కావచ్చు, పల్లెటూరు కావచ్చు, టౌన్ కావచ్చు, ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా ఇంత భారీ మొత్తంలో వ్యాపారం జరిగింది. ఇక 83,74,116 కేసుల మద్యాన్ని తాగేశారు. అదేవిధంగా కనుక చూస్తే 26,78,547 కేసులు బీర్లు తాగేశారు. ఒక విధంగా చెప్పాలంటే బీర్ కన్జంప్షన్ కన్నా మామూలుగా ప్రీమియం బ్రాండ్స్ ఏవైతే వచ్చాయో
ఈ ప్రీమియం బ్రాండ్స్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే అవి చీప్ లిక్కర్లు ఉన్నాయో బూమ్ బూమ్ బీర్లు కానీ ఇవి కానీ ఇవన్నింటినీ కూడా రద్దు చేసిన తర్వాత ఇప్పుడు కేరళకి సంబంధించినటువంటి బ్రాండ్లు కావచ్చు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ వస్తున్న నేపథ్యంలోనే మందు బాబులు అయితే మాత్రం మద్యానికి బాగా ఎడిక్ట్ అయ్యారని చెప్పాలి. ఈ ప్రీమియర్ బ్రాండ్లు ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చినాయో ఎవరి స్థాయిలో వాళ్ళు మద్యాన్ని వినియోగిస్తూ ఉన్నారు. ఈ మద్యాన్ని వినియోగించటం అనేది ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ పని చేసుకుంటున్నారు. సాయంత్రానికి 1000 రూపాయలు ఎంతో కొంత సంపాదిస్తూ ఉన్నారు. ఈ 1000 రూపాయలు సంపాదించిన దాంట్లో ఒక 200 రూపాయలు మద్యానికి ఖర్చు పెట్టి మిగిలిన ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇక ఆరోగ్యం విషయం అంటారా, కాస్త ప్రీమియర్ బ్రాండ్లు వచ్చినాయి కాబట్టి కొంత ఆరోగ్యం విషయంలో ఎప్పుడైనా సరే మద్యం విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే ఆరోగ్యం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ చీప్ లిక్కర్ బ్రాండ్స్ వల్ల వేల మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా పురంధేశ్వరి గారు కూడా దీని మీద అనేక కోణాల్లో పరిశీలన చేసి అనేక కోణాల్లో దర్యాప్తు చేసి ఆవిడే కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఒక నివేదిక ఇచ్చింది. మద్యంకి సంబంధించినటువంటి మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి. కానీ ఇటీవల కాలంలో ఈ 75 రోజుల్లో ఏదైతే ప్రైవేటుకి మద్యం అప్పగించేశారో, ఎప్పుడైతే మద్యంకి సంబంధించినటువంటి టెండర్లు ఓపెన్ టెండర్లు పిలిచి లాటరీ పద్ధతిలో ఇవ్వటం జరిగిందో ప్రైవేటు వ్యక్తులు షాపులు పాడుకున్నారు. ప్రీమియర్ బ్రాండ్లే ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ ప్రీమియర్ బ్రాండ్ల మీద ఇంకా మద్యం సేల్స్ అయితే మాత్రం పెరిగిందని చెప్పాలి. ఇక డిసెంబర్ 31 అయితే ఈ మద్యం సేల్స్ ఎంత ఉంటుంది అనేది మాత్రం లెక్కలు వచ్చినాక కానీ తెలిసే అవకాశం లేదు. ఓవరాల్గా కనుక చూస్తే మద్యం వినియోగం రాష్ట్రంలో భారీగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఈ గణాంకాలను బట్టి అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు అనంటే మామూలుగా 90 రూపాయలకే చీప్ లిక్కర్ వస్తుంది. అదేవిధంగా ప్రీమియర్ బ్రాండ్ల మీద కూడా రేట్లు తక్కువ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ప్రజలైతే మాత్రం మద్యం షాపుల మీద పడిపోయారు. కాబట్టే 75 రోజుల్లో 6,312 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది అని చెప్పాల్సిన పరిస్థితి అయితే మాత్రం వచ్చింది. దీన్ని ప్రోత్సహించాలా లేకపోతే మద్య నియంత్రణ జరగాలా అనేది తాగేవారి ఇష్టం, ప్రభుత్వంలో పరిపాలన చేసేవారి ఇష్టం. కాబట్టి ఇదంతా కూడా వారికే వదిలేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ CDR మీడియా, లైక్ అండ్ షేర్.